ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తరపున వారి యొక్క సౌజన్యంతో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు 29వ పాసురంలో అడుగుపెట్టాం. రేపు భోగి, 30వ పాసురం, ఆఖరి రోజు గోదా కళ్యాణం. అయితే మార్గశీర్ష మాసంలో వీళ్ళు మొదలు పెట్టారు ఈ వ్రతాన్ని. వాళ్ళ పెద్దల అనుమతి తీసుకుని వర్షాన్ని కోసం చేసేటటువంటి వ్రతమే ఈ ధనుర్మాస దివ్య వ్రతం. పెద్దల సంతృప్తి కోసం తాము స్నాన వ్రతం చేస్తున్నాము, ఆచరిస్తున్నాము అంటూ ఆ వ్రతానికి కావలసినటువంటి సన్మానాలు, లేకపోతే పరికరాలు, వాద్యాలు ఇలాంటివన్నీ కూడా చెప్పి తమకి పరనిచ్చి ఆ వ్రతాన్ని పూర్తి చేయించి దా ఫలితంగా అలంకారాలు కావాలి, అది కూడా బ్రహ్మాద్యాలంకారం కావాలి మాకు అంటూ నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు, ప్రార్థించారు. కానీ కృష్ణ పరమాత్మకి తెలుసు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం అది కాదు, వాళ్ళకి వేరే ఉంది. వాళ్ళు ఏమడుగుతున్నారు? శ్రీకృష్ణ పరమాత్మతో మరి ఎడబాటు లేని కైంకర్యం కావాలి, శ్రీకృష్ణ పరమాత్మతో వాళ్ళు నిత్యము ఉండాలి, అటువంటిది కావాలి వాళ్ళకి. అందుకని వీళ్ళు ఎంతసేపు పరా పరా అన్నారు. పరా అంటే ఏంటంటే భగవత్ ప్రాప్తి, స్నానము భగవత్ ప్రాప్తి, పర అంటే భగవత్ కైంకర్యము. అంటే ఆ రెండు రకాలుగా అర్థం వచ్చేలాగా ఇప్పటిదాకా స్నానము, పర అన్న పదాలను ఉపయోగించారు. అంటే వీళ్ళకి పరమ పురుషార్థము, భగవత్ కైంకర్యం అనేది పరమ పురుషార్థం కావాలి. ఆ పరమ పురుషార్థమే గురించే వీళ్ళు ఇప్పటిదాకా మాట్లాడారు. సరే, ఈ వ్రతం ఎవరెవరు చేయాలి? ఎవరెవరికైతే పరమాత్మ మీద ప్రేమ ఉంటుందో, ఎవరెవరైతే పరమాత్మని చేరుకోవాలి అనుకుంటారో, ఎవరెవరైతే భగవత్ ప్రాప్తి కాములో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఈ వ్రతాన్ని చేయడానికి ముందు మనం ఎలా చేసుకోవాలి? భాగవతోత్తములతో, లేకపోతే భగవంతుని గురించి తెలిసిన వాళ్ళతో, భగవత్ సంబంధులతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే కదా వాళ్ళ అనేక రకాలైనటువంటి విశేషాంశాలు చెప్పగలరు మనకి. ఆ ప్రకారంగా 10 మంది గోపబాలికలను లేపే క్రమంలో 10 మంది ఆళ్వారులను అంటే భగవత్ సంబంధీకులను లేపారు మన గోదా తల్లి. లేచాక తర్వాత ఏం చేశారు? వాళ్ళ నుంచి అనేక విషయాలు తెలుసుకుని ఆత్మ గుణోపేతులై ఆచార్య సమాశ్రయణం చేశారు. ఆచార్య సమాశ్రయణం చేశాక ఆయన నుంచి మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఆ మంత్రార్థాన్ని కూడా తెలుసుకుని అప్పుడు అమ్మవారి ద్వారా స్వామివారిని పొందాలి అనుకుని అమ్మవారి యొక్క కటాక్షానికి పాత్రులై అప్పుడు అమ్మవారి దగ్గర నుంచి స్వామివారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఏమడుగుతారు? ముక్తులం మేము, మాకు బ్రహ్మాద్యాలంకారకృతులై ఉండాలి, మేము సాయుధ్యం కోరుతున్నాం, నిన్ను చేరి సాయుధ్యం పొందాలి అని చెప్పి అర్థిస్తారు. అంటే ఈ రకంగా సంసారంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా భగవంతుని చేరేదాకా ఏం చెయ్యాలి అన్నది మనకి ఈ తిరుప్పావే దివ్య గ్రంథం మనకి చెప్తోంది. ఇక నిన్నటి రోజున ఏం చేసాం? అయోగ్యత అనుసంధానము. నేను ఎందుకు పనికిరాను, నాకు అయోగ్యత, నాకు యోగ్యత లేదు, నువ్వే మా యొక్క పుణ్యము అంటూ నిన్నటి రోజున అయోగ్యత అనుసంధానం చెప్పుకున్నారు కదా. మరి ఈ రోజు ఏమంటారు? ఇప్పుడు అంటే 29, 30 ఈ 2 రోజుల్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ 29వ పాత్రంలో వాళ్ళకి నిజంగా ఏం కావాలి అన్నది కృష్ణ పరమాత్మకి నిష్కర్షగా చెప్తారు. 30వ పాత్రం అంటే ఫలశ్రుతి అన్నమాట. అంటే ఇన్ని రోజులు మనం చేసినందుకు మనం ఏ ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతామో ఆ ఫలశ్రుతే 30వ పాత్రంగా తెలుసుకోవాల్సినటువంటి 2 విషయాలని మనకి 28, 29 పాత్రాలలో చెప్తూ వ్రతాన్ని సమాప్తి చేస్తున్నారు. ఇంకా 30వ పాత్రం ఏంటంటే ఫలశ్రుతి. ఈ ఇన్నాళ్ళు మనం ఈ వ్రతాన్ని చేస్తున్నందుకు గాను మనకి ఎటువంటి ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి ఫలితాలు, ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది రేపు ఫలశ్రుతిలో మనం చెప్పుకుంటాం అనమాట. సరే, వీళ్ళు మొట్టమొదటి రోజునే నారాయణనే నమక్కే అంటూ ప్రారంభం చేశారు కదా ఈ పాత్రాల్ని. గోపికలు ఏం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొల్పారు. శ్రీకృష్ణ పరమాత్మను మేలుకొల్పి నువ్వు బయటికి వేంచేసి సింహాసనాన్ని అధిరోహించి మేము వచ్చిన
కార్యాన్ని పరిశీలించి కృప చేయి. నువ్వేం మాకేం ఊరికినే ఇచ్చేయక్కర్లా, మా యొక్క నిజాయితీ లేదా జెన్యూనిటీని ఏదైతే అది పరిశీలించి కృప చెయ్యి అన్నారు, కానీ వెంటనే ఇచ్చేమల్లా పరిశీలించి కృప చెయ్యి, కటాక్షం ఇవ్వు అని చెప్పారు. సరే, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ ఎందుకు వచ్చారో రాకని జాగ్రత్తగా అడిగారు. అడిగి పరిశీలించారు. పరిశీలిస్తే సరే వీళ్ళేంటి వ్రతానికి ఇలా ఉపకరణాలు కావాలి అని చెప్పి కోరుకున్నారు. సరేనరా, వ్రతానికి ఉపకరణాలే కదా, సరే ఇంకా వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో లేస్తుంటే ఆగాగు, మాకు పెద్ద సన్మానం కావాలి అన్నారు. సరేనర్రా అని లేచి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆగాగు, మాకేమీ సాధనం లేదు, నువ్వు తప్ప మాకు ఇంకేమీ తెలియదు, నువ్వే మా యొక్క సాక్షాత్ పుణ్యము అని చెప్తూ మాకు పరనొసగము పర కావాలి అంటారు. ఇదేంటర్రా మీరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, ఒకసారి ఒక మాట్లాడతారు, ఇంకొకసారి ఇంకోటి ఏదో అంటున్నారు. పర వద్దు, నేను ఇప్పుడే కదా నువ్వు ఇస్తే లేకపోతే లేదన్నారు, మళ్ళీ ఇప్పుడేమో పర కావాలి అంటున్నారు. అయితే మీరు ఇది కాకుండా ఇంకేదో అడుగుతున్నారు, మీ మనసులో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి కోరిక ఏదో మీరు బయటికి వెంటనే చెప్పు అంటారు. అంటే వీళ్ళు ఎంతసేపు చూడండి, మన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దొంగ తిరుగుడుగానే మాట్లాడుతున్నారు, ఏది స్ట్రైట్ గా చెప్పం కదా, వీళ్ళు అలాగే దొంగ తిరుగుడుగానే మాట్లాడుతున్నారు. కృష్ణ పరమాత్మ అర్థం చేసుకుంటాడేమోనని. అదేంటి, మన ఆర్తి ద్వారా ఈయనకేం తెలియట్లేదేంటి, మనం దేనికోసం అడుగుతున్నామో అది కూడా గ్రహించకపోతే ఎలాగా అని వీళ్ళు నువ్వే ఎలాగైనా సరే మా కార్యాన్ని చేసి పెట్టాలి అంటూ, సరే అతను తెలుసుకోలేదని చెప్పి మనం ఊరుకుంటే మనం వచ్చిన కార్యం అంతా చెడుతుంది, తను తెలుసుకోకపోతే మనమే చెప్పేద్దాం దేనికోసం వచ్చామో అని చెప్తూ, మాకు నువ్వు కావాలి, నీతో నిత్య సంశ్లేషణం మాకు కావాలి, నీతో నిత్య కైంకర్యం మాకు కావాలి అంటూ తమలో ఉన్నటువంటి ఆర్తిని పరమాత్మ ముందర చెప్పారనమాట. వాళ్ళ అంతర్గతంగా దేనికోసం ఇన్ని పాటలు పడ్డారో ఆ యొక్క ఆర్తిని మీకు చెప్తూ, మేము పర అడిగాం కానీ దాని మీద మాకైతే ఆపేక్ష అయితే ఏమీ లేదు, మాకు కావాల్సిందల్లా కూడా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా నీతో ఎడబాటు లేని కైంకర్యం చేసుకునేలాగా మాకు కావాలి అని అడుగుతారు. ఆ ఎడబాటు లేని కైంకర్యం చేసుకునేలాగా మాకు అనుగ్రహించాలి అని చెప్తున్నారు. అయితే పరమాత్మే ఉపాయంగా అనుకున్న వాళ్ళు ఇతర సాధనాలు ఏమీ కూడా వాళ్ళు స్వీకరించకూడదు. పరమాత్మే ఉపాయం, ఆయనని శరణు వేడాక ఇంకొకరిని ఎవరిని శరణు వేడకూడదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు, అలా వెళ్తే దోషం అనమాట. అందుకని ఈ మన గోదా గోపిక ఆ విషయం తెలుసుకుని ఏం చేస్తుంది, ఇంతకాలం వ్రతము పర కావాలి ఇవన్నీ చెప్పినా కూడా ఈ 28, 29 పాసురాలలో వాళ్ళకి ఏం కావాలి అన్నది నిష్కర్షగా నిర్మోహమాటంగా కొండ పగలగొద్దినట్టు ఈ రోజు కృష్ణుడి ముందు ఆవిష్కరించేస్తారనమాట. ఇన్నాళ్ళు తెలుసుకుంటాడేమోనని చెప్పి ఊరుకున్నారు, తెలుసుకోలేకపోయేసరికి ఇంకా వాళ్ళకి నిత్య కైంకర్యం నీ వల్ల మాకు కావాలి అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మ ముందు తేటతెల్లం చేస్తారు. అది ఎలా చెప్తారు అన్నది ఇప్పుడు మనం ఈ పాత్రల్లో మనం తెలుసుకుందాం. ఒకసారి పాత్రాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు మనం మళ్ళీ ఈ కార్యక్రమంలోకి వద్దాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய், பெத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல்யங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வான் நன்று காண்கோவிந்தா, எத்தேக்கும் ஏழேல் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம், உனக்கே நாமாற்றைவோம், மத்தேனம் காமங்கள் மாத்தேலொரும்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇది చాలా అద్భుతమైన పాసురం. నేను ఈ గడిచిన 4 పాసురాలు విశేషమైనవే, 27, 28, 29, 30 4 విశేషమైన పాసురాలే. అయితే మొట్టమొదటి 5 పాసురాలు ఒక పార్ట్ అని చెప్పుకున్నాం కదా, 28వ పాసురం దాకా ఒక పార్టు, 29, 30 సేవాకాలం అంటారు. సేవాకాలం అంటే మనం ఆలయంలో కొన్ని వింజామర వీస్తాం కదా, చక్రం ధార్యామి, చామరం విజయామి చెప్తూ ఉంటాం కదా, అందోళికం ఆరోహ్యామి, అశ్వానారోహ్యామి, గజానారోహ్యామి అంటూ షోడశోపచారాల్లో వస్తాయి కదా, అది ఆ సేవ అనమాట. ఈ శాతుమరై ఈ ఆఖరి 2 పాసురాలైనా సరే చదవాలి, వినాలి అంటారు. మొత్తం 30 రోజులు అవకాశం లేకపోయినా కనీసం 10 పాసురాలు అవకాశం లేకపోయినా కనీసం చివరి 4 పాసురాలు అవి కూడా మాకు అవకాశం లేదండి అంటారా, ఆఖరి 2 పాసురాలు అది కూడా మాకు అవకాశం లేకపోతే కనీసం 30వ పాసురమైనా వినండి, అది కూడా మేము చేయలేమంటే గోదా కళ్యాణం జరుగుతున్నప్పుడు కనీసం చూడండి అని చెప్తారు. అలా చూసినప్పటికీ కూడా ఫలితం వస్తుంది అని మన ఆండాళ్ తల్లి చెప్తారు. సరే, ఇక్కడ సిత్తం సిరికాలే వందున్నే సేవిత్తు.
సిత్తుం సిరికాలే వందు, బాగా తెల్లవారకుండాగానే వచ్చి. అంటే ఇక్కడ కాలై, సిరికాలై, సిత్తుం సిరికాలై అని 3 రకాలు ఉన్నాయి. కాలై అంటే తామసులు, అంటే సూర్యోదయం అయ్యాక లేచేవాళ్ళు, ఏవో పూజలు పునస్కారాలు వాళ్ళు చేస్తారు, కాకపోతే కోరిక కోసం, ఏదో ఐశ్వర్యం కోసం చేసేవి. వ్రతాలు చూడండి, మనం పొద్దెక్కగానే కదా చేస్తాం, పొద్దున్నే చేసేసుకోం కదా, అలాంటి వాళ్ళు లేచే కాలం కాలై. సిరికాలై అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు లేచేటటువంటి కాలం సిరికాలై. సిత్తుం సిరికాలై అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటటువంటి, అంటే భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణే పొందాలి అనుకుని భగవత్ ప్రాప్తి కాములందరూ కూడా లేచేటటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని సిత్తుం సిరికాలై అంటారు. అంటే భగవంతుని ఎప్పుడెప్పుడు ఆరాధన చేద్దామా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, నేను భగవద్ ఆరాధన చేసుకోవాలి అని చెప్పి నిద్ర పట్టక దొల్లుతూ లేచేస్తారు కదా. బ్రాహ్మీ ముహూర్తానికంటే ముందు లేచేసి వాళ్ళు పూజాది కార్యక్రమాలు చేసేస్తారు కదా, అలాంటి వాళ్ళు లేచేటటువంటిది సిత్తుం సిరికాలై. అంటే వాళ్ళు భగవంతుని కొరకు భగవానుని విడిచి ఉండలేక నిద్ర పట్టక ఇంకా లేచేసి వాళ్ళు దైవ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. అలా వాళ్ళు లేచేది సిత్తుం సిరికాలై. దీంతో ఏంటి, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగిపోయి భగవత్ కైంకర్యం చేసేటటువంటి ఆలోచన కలిగించే బుద్ధి ఇచ్చేటటువంటి పగలే ఈ సిత్తుం సిరికాలై. అది బ్రాహ్మీ ముహూర్త కాలం. అసలు మామూలుగానే ఈ మార్గశీర్ష మాసం అన్నది ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలానికి సంధికాలం. అందులో రేపటి రోజు దక్షిణాయనంలో ఆఖరి రోజు, ఎల్లుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైపోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు అన్నమాట. అందులోనూ బ్రాహ్మీ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తంలోనే మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తం. అటువంటి కాలంలో లేచారు అని. ఎందుకు ఇంత పొద్దున్నే లేవడం, ఎందుకు ఇంత పొద్దున్నే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడం? ఇప్పుడు గనక రాకపోతేట కృష్ణుడు దొరకట, గోపికలు అందుకని చెప్పి కాస్త చీకటిగా ఉండగానే గోపికలు వచ్చేసారు. లేకపోతే ఏం చేస్తారు, కొంచెం తెల్లవారింది అనుకోండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, చెద్దన్నం పెట్టేసి కర్ర ఇచ్చేసి వెళ్ళి దోళ్ళ కోసుకోవడానికి వెళ్ళరా అని చెప్పి తర్జనీతో బెదిరించేసి పంపేస్తే ఇంకెప్పుడు వస్తాడు, మళ్ళీ సాయంకాలం దాకా రాడు కదా. సాయంకాలం వచ్చినా ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ యశోద ఎదురు ఉండగా ఏం కలుస్తారు వీళ్ళు. అందుకని యశోదాదేవి కృష్ణ పరమాత్మ రాగానే ఒళ్ళంతా కడిగి చక్కగా స్నానం చేయించి, ఈ లోపల కృష్ణుడు ఏం చేస్తాడంటే దోళ్ళన్నింటినీ కట్టేసి వస్తాడు, దోళ్ళకి కాస్త మేతేసి వస్తాడు. ఈ స్నానం చేయించి కాస్త వేడివేడిగా అన్నం పెట్టి కాస్త పడుకోబెట్టేస్తుంది. పడుకున్నట్టే పడుకుని అందరూ పడుకున్నాక మధ్యరాత్రిలో లేచి ఏ గోపికని కలుసుకోవాలనుకుంటాడో ఆ గోపిక తుర్రిమని పారిపోతాడు. మళ్ళీ అందరూ పడుకున్నాక రాత్రి అంతా కబుర్లు చెప్పుకుని ఎప్పుడో వస్తాడు అనమాట. ఇంకెప్పుడుంది కృష్ణ పరమాత్మని కలుసుకోవడానికి? ఈ బ్రాహ్మీ ముహూర్తం అయితే ఇంట్లోనే ఉంటాడు, యశోద కూడా లేవదు కదా అప్పుడే. అందుకని ఇలాంటి సమయంలో వస్తేనే కృష్ణుడు దొరుకుతాడు అనుకని బాగా తెల్లవారక ముందే వచ్చి కృష్ణ పరమాత్మని కలుస్తారనమాట. కలుస్తూ వాళ్ళు ఏమనుకుంటారంటే, మరి కృష్ణ పరమాత్మే కదా అందరికీ కూడా తనే ముందు వెళ్ళిపోయి రక్షిస్తాడు, తనే ముందు వెళ్ళి రక్షించవలసి ఉండగా కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళే ముందు వచ్చేస్తారు. ఒకవేళ అందుకు కానీ కృష్ణ పరమాత్మ బాధపడతాట, అయ్యో నేను కదా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే నా దగ్గరికి రాకుండా నేను వెళ్ళాలి కదా, నేను వెళ్ళకుండానే వీళ్ళే నా దగ్గరికి వచ్చేసారు, రావడమే కాదు సేవిస్తున్నారు కూడా అని కృష్ణ పరమాత్మ బాధపడతాట. అందుకని అయ్యో ఎంత బాధపడుతున్నాడు కృష్ణుడు, ఎంత బాధట, ఈ సంసార సాగరంలో తిరుగుతూ ఉన్న జీవుణ్ణిట బలవంతంగా తన వైపుకు తిప్పడానికి ఎంతో కష్టపడతాట. ఎంతమంది తిరుగుతాం మనకి బాహ్యమైనటువంటి విషయాలు, బాహ్యమైనటువంటి కోరికలు, వీటి మీద మనం దొల్లుతూ ఉంటాం, వాటి మీద ఎక్కువ ఆకర్షితమైపోయి ఉంటాం. ఒక్కసారి పరమాత్మ వైపుకి మన మనసు తిరగాలంటే అంత తొందరగా తిరగదు, దానికి ఎంతో అభ్యాసం కావాలి. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనతు గృహ్యతే అంటారు పరమాత్మ. ఎంతో అభ్యాసం చేస్తేనే కానీ మన మనసు భగవంతుని వైపుకి అభిముఖంగా వెళ్ళదు. అప్పటిదాకా వైముఖ్యంగానే ఉంటుంది, వెనక్కే ఉంటుంది. మనకి భగవంతుని ఇక్కడ కాసేపు ఇలా కూర్చుని భగవంతుని విషయాలు వినాలన్నా, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక దీపారాధన చెయ్యాలన్నా మన శరీరం సహకరించదు, అంటే మాయ అలా లాగేస్తూ ఉంటుంది వెనక్కి. దాన్ని మనం ఏం చేయాలి, సాధనతో దాన్ని బలవంతంగా తీసుకొచ్చేలా చేసే బుద్ధి కూడా పరమాత్మ ఇస్తాడు. ఆ పరమాత్మ ఇచ్చి మనల్ని భగవదాభిముఖ్యం చేయడానికి ఎంత కష్టపడతాడో వీళ్ళు అంత కష్టపడుతున్నట్ట. పరమాత్మ కూడా వీళ్ళు అయ్యో నా కోసం ఇలా నడిచొచ్చారే అని అంత కష్టపడి అంత బాధపడతాట. అందుకని ఇలాంటి కాలంలో వచ్చాము, రావడమే శ్రమ అనుకుంటే
మనం వచ్చి పరమాత్మని కైంకర్యం చేయాలని కూడా అనుకుంటున్నాం కదా, అది ఇంకా ఎక్కువ శ్రమ అని చెప్తున్నారు. పైగా కృష్ణ పరమాత్మ ఎలాంటి కృష్ణ పరమాత్మ, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? ఎక్కడో మధురలో పుట్టాడు, అక్కడి నుంచి రేపల్లకి వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా? గోపికలందరి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాడు, వాళ్ళ ఇంటి వాకరి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఆడాడు పాడాడు, వాళ్ళందరినీ కావాలని చెప్పి కోరుకుని వైకుంఠాన్ని కూడా వదిలేసి ఇక్కడ పుట్టాడు కదా. మరి ఆయనే రావాల్సి ఉండగా మనం వెళ్తే కృష్ణ పరమాత్మ ఎంత బాధపడతాడు? అది గుర్తు తెచ్చుకుని బాధపడమే కాదుట, రావడమే తప్పనుకుంటే ఉన్నై చేవిత్తు సేవించడం ఇంకొక తప్పు. అయ్యో, నీ స్వరూపాన్ని మర్చిపోయాం, మా స్వరూపాన్ని మర్చిపోయాం. నీ స్వరూపం ఏంటి? నువ్వు ఆర్తత్రాణ పరాయణుడివి, నువ్వే వచ్చి రక్షిస్తావు. ఆ స్వరూపాన్ని మర్చిపోయి మేము కూడా మా స్వరూపాన్ని, స్త్రీత్వాభిమానాన్ని వదిలేసాం. మేము స్త్రీలం, మేము వెళ్ళకూడదు కదా ఎక్కడికి, అయినా కూడా అది కూడా వదిలేసి వచ్చేసాం కృష్ణ, అది సేవించడం తప్పే, అయ్యయ్యో అంటూ నీకు ఎంత క్లేశాన్ని కలిగించారు అని చెప్పి కృష్ణ పరమాత్మ బాధపడతాట. వీళ్ళు నా కోసం ఎంత బాధపడ్డారు అని. చూడండి, సామాన్య మానవులకి పరమాత్మకి ఉన్న తేడా అదే. మనం ఏం చేస్తాం, మనకి ఏదన్నా ఒక పని కావాలి అంటే పరమాత్మ మీద భారం వేయడం మానేసి మనం ఆ పని అవ్వడం కోసం ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళందరి చుట్టూ తిరుగుతాం. వాళ్ళు వెంటనే మనం పని చేసి పెడతారా? రెండు వచ్చి కూర్చొని మీ పని చిటికలో అయిపోతుంది అంటారా? వాళ్ళు పొద్దున్న అంటారు, సాయంకాలం అంటారు, మళ్ళీ పొద్దున్న అంటారు. ఒక్కొక్కసారి మనం అస్తమానం వెళ్తుంటే విసిగేసి మన మొహం మీద తొలుపులు వేసేస్తారు, చీ అంటారు, చా అంటారు, కానీ మనం వాళ్ళనే పట్టుకు వేళ్లాడతాం. ఎందుకని మన పని అవ్వాలి కదా. వాళ్ళు చీ అన్నా చా అన్నా నువ్వే తప్ప మాకు పని చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరని వాళ్ళ చుట్టూతా తిరుగుతాం. అదే ఆ తిరిగేది పరమాత్మ చుట్టూ తిరిగితే, ఆ నువ్వు ఏదైతే అక్కడ చేస్తున్నావో అదంతా కూడా పరమాత్మని నమ్ముకుంటే పరమాత్మ నీకు అంత క్లేశాన్ని కలిగించడు కదా. మన దేహి అని ఒక సామాన్యమైనటువంటి చిన్న చిన్న పనుల కోసం వీళ్ళందరినీ పట్టుకుని తిరిగి సిగ్గు లేకుండా వాళ్ళు చీ అన్నా పో అన్నా కూడా అక్కడే పడి ఉంటున్నాం కదా. అలాంటిది మనం పరమాత్మని కనుక పట్టుకుంటే ఆ చేత్కారాలు ఏమి ఉండవు కదా. పైగా పరమాత్మని నువ్వు సర్వస్వ శరణాగతి చేశావా, ఆయన నువ్వు అడగకుండానే నీకు అన్ని కోరికలు తీర్చేస్తాడు. కావాల్సిందల్లా ఏంటి? సర్వస్వ శరణాగతి, నిజాయితీతో కూడినటువంటి భక్తి కావాలి. నువ్వు భక్తి మీద పూనిక కలిగి ఉండాలి. నా పని పరమాత్మ చేసి పెడతాడు అని పూనిక ఉండాలి. ఆ నమ్మకం పరమాత్మ మీద పెట్టుకోవాలి. అందుకని చిన్న చిన్న ఫలితాల కోసమే చిన్న చిన్న మానవుల్ని అంతలాగా ఆశ్రయిస్తున్నామే. మరి పెద్ద ఫలితం కావాలంటే పరమాత్మని ఎంతలా ఆశ్రయించాలి అది చెప్తున్నారనమాట గోదా గోపికలు. పైగా మన పరమాత్మ సౌందర్య సౌశల్యాది గుణాలు కలిగినవాడు. సౌలభ్యం మనం ఎలా పూజించినా పాపం పువ్వుని మనం ఏం చేస్తాం, విసిరేస్తాం. పూజ చేస్తున్నప్పుడు ఆనంద పార్వశంతో విసురుతామో లేకపోతే ఇంకోటో విసిరేస్తాం. విసిరినా కూడా నొచ్చుకోడుగా, పాపం స్వీకరిస్తున్నాడా లేదా? అదే మనం ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, నేను ఇలా విసిరేసేందుకు మీరు ఊరుకుంటారంటే నా మీద పూజ ఇస్తున్నావేంటి అని అడుగుతారు. పరమాత్మ అడుగుతున్నాడంటే అలాగా, పాపం ఏదో పరాకుగానో భక్తి కొద్ది నా మీద వేసిందిలే పువ్వు, ఏం పర్వాలేదులే అనుకుంటాడు. అంత సౌలభ్యం, అంత సుఖం అనమాట. అంటే మనం సుఖంగా ఆరాధన చేసుకోవాల్సిన మూర్తి ఏదైనా ఉంది అంటే ఆర్చామూర్తే. ఒక మంచి ఆకారం కలిగినటువంటి వాడు, సౌందర్య సౌలభ్య సౌశల్యాది గుణాలు కలిగినటువంటి వాడు. మనం ఎలా పూజ చేసినా మాట్లాడకుండా పూజ చేయించుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే పరమాత్మే. కాబట్టి అతడికి దాస్యం చేయొచ్చు, అతడికి సేవ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి సేవ చేస్తే అంటే పరమాత్మ సేవ చేసుకుంటే దానికంటా మించిన పరమార్థం పురుషార్థం ఇంకొకటి లేదు. కాబట్టి పరమాత్మ మీదే మనం సర్వము కూడా పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ఉద్ధరింపబడతాము. అయ్యో వీళ్ళు ఇంత దూరం వచ్చారే, రావడమే కాదు నన్ను కూడా సేవిస్తున్నారే అంటూ అయ్యో అయ్యో అంటూ బాధపడతాట. వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకు వచ్చారట? ఉన్ పొత్తామరే అడిగే పొత్తుం, మేము ఎందుకు వచ్చాం? నీ దివ్యమైనటువంటి పాద పద్మాలకు మంగళాశాసనాలు చేయడానికి వచ్చాం. ఎవరైనా చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా పని కావాలనుకున్న 4 పొగడతలు పొగిడేసి వాళ్ళకి పని కావాల్సి వచ్చాక ఇంకా వాళ్ళ మొహం చూడరు. మేము అలాంటి వాళ్ళం కాదు. ఇప్పుడు పరమాత్మ దగ్గరికే వచ్చాం, పరమాత్మకి మొక్కుకుంటాం, మనకి మొక్కు తీరిపోయాక మళ్ళీ మొహం చూపించకుండా వెళ్ళిపోయేలాంటి వాళ్ళని కాదు మేము. మాకు నీ పాదాల క్షేమమే మాకు కావాలి. నీ దివ్యమైనటువంటి పాదాలకు ఎటువంటి క్లేశమో కలగకుండా ఉండడానికే మేము మంగళాశాసనం పాడుతున్నాం. ఏదో ప్రయోజనం కోరి వచ్చి ఆ మంగళాశాసనం పాడాక మాకు ప్రయోజనం వచ్చేసాక వెళ్ళిపోయేలాంటి వాళ్ళం కాదు. మేము చెడినా పర్వాలేదు, నీ పాదాలు క్షేమంగా ఉండాలి అని నీ పాదయుగలకు మంగళాశాసనాలు పాడుతున్నాం. అసలు నీ పాదాలకు మంగళాశాసనం పాడడమే మాకు పరమ ప్రయోజనం అంటూ గోపికలు మంగళం పాడారనమాట. పొరుల్ కేళాయ్, మేము ఎందుకు మంగళం పాడుతున్నామో వినండి అంటున్నారు.
ఇంతకు ముందు ఒకసారి వినండి అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వినండి అంటున్నారు. ఎందుకుట? వీళ్ళు రాత్రంతా కూడా నిద్రలేక అలసిపోయి ఒడిలిపోయినటువంటి శరీరాలతో, నిద్ర లేకపోవడం వల్ల కళ్ళేమో ఎర్రగా అయిపోయాయి, అధరాలు అదురుతున్నాయి, ఒళ్ళో శక్తి లేదు, ఏమీ తినలేదు కాబట్టి నీరసంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో సుందరమైనటువంటి కళ్ళతోటి ఎప్పుడెప్పుడు కృష్ణ పరమాత్మని చేరదామా అన్నటువంటి ఆతృతతోటి వీళ్ళ యొక్క శరీరం యొక్క అంత అందాన్ని కూడా కృష్ణ పరమాత్మ మైమర్చిపోయి చూస్తున్నాడు. మన మాటలు వినట్లేదు, అందుకని మేము మంగళం ఎందుకు పాడుతున్నాం? ఆ పొరులు కేళై వినవయ్యా కృష్ణ, మా కోసం మేము మంగళం పాడట్లేదు, నీ ప్రయోజనాన్ని కోరే మేము ఈ మంగళం పాడుతున్నాం అంటున్నారు. లే నీలాతుంగ స్తనగిరి తటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసుప్తం అధ్యాపయంతి. అమ్మ గోదా తల్లి అధ్యాపకురాలు అయిపోయింది కృష్ణ పరమాత్మకి. నీలాతుంగ స్తనగిరి, నీలాదేవి యొక్క ఉన్నతమైనటువంటి స్తనగిరిని హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకుంటుంటే నువ్వు పడుకోవడానికి వచ్చావేంటయ్యా? నువ్వు ఇంత కష్టపడి ఇన్ని జన్మలు ఎత్తి వచ్చింది పడుకోవడానికా? అలా పడుకోవడం తగదు నీకు. లే, మమ్మల్ని పొందడానికి కదా నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి, మమ్మల్ని పొందకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటావేంటి? లే అని చెప్పి ఉద్బోధ్య కృష్ణం, లేపుతోంది కృష్ణ పరమాత్మని. లేపు పాఠం చెప్తోంది. ఎలాగా? ఒక టీచర్ గారు క్లాస్ లో అందరికీ పాఠాలు చెప్తుంటే వినపడిందా, వింటున్నావా లేదా, విన్నావా అని అడుగుతారు కదా, అలాగా గోదాదేవి కూడా విన్నావులే, నువ్వు లేచి పాఠం చెప్తుంది అనమాట, పడుకోవడం కాదు. అలా గోపికలు కూడా వింటున్నావా కృష్ణ అని చెప్పి పొరులు కేళాయి లేపుతున్నారు. విను, ఈ కార్యం అంతా ఎవరి కోసం చేస్తున్నావు? మా కోసం అనుకుంటున్నావా? మా కోసం కాదు, నీ కోసం, నీ కోసమే మేము చేస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా నీ కర్తవ్యం గుర్తు చేయడానికి. నువ్వు అసలు ఎందుకు వచ్చావు భూమి మీదకి మర్చిపోయావా? నీ కర్తవ్యం గుర్తు చేయడానికి మేము నీ పాదాలకి మంగళాలు పాడుతున్నాం, నువ్వు చేయవలసిన పని మర్చిపోయావు అని చెప్తున్నారు. పెత్తమ్మైతుండం కులత్తెల్ పిరందు, నువ్వెవరివి? పశువులను మేపి జీవించే కులమున జన్మించావు, నువ్వు అది మర్చిపోకు. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు అది మర్చిపోకు. ప్రయోజనం మాది కాదు, నీకోసమే. నువ్వు మర్చిపోయిన విషయాలన్నీ నీకు గుర్తు చేస్తున్నాం మేము. నువ్వు జన్మించింది ఎందుకు? మమ్మల్ని పొందడానికే కదా. పరమాత్మ శరీర అవయవాలు లాంటి వాళ్ళం మనం కర్మవశాత్తు భూమి మీద పడిపోయాం. భూమి మీద పడిన మనల్ని చేరుకోవడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన పరమపదంలో ఉండవలసిన ఆయన ఈ పశువులను మేపి ఉన్నటువంటి వంశంలో పుట్టాడు. ఆయన పుట్టి ఎందుకు పుట్టాడు? మమ్మల్ని పొందడానికే కదా పుట్టావు. తీరా చివరికి వచ్చేసింది ఘట్టం, మమ్మల్ని పొందే సమయం వచ్చేసినప్పుడు నువ్వు ఇలా ఏమీ తెలియనట్టు కూర్చుంటావేంటి? చివరికి వచ్చేసింది కదా, క్లైమాక్స్ అన్నమాట. అలా అంటే అర్థమవుతుంది, క్లైమాక్స్ సీన్ ఇది. అలాంటప్పుడు మమ్మల్ని పొందకుండా ఆలస్యం చేస్తున్నావేంటి? దేనికి నువ్వు ఆలస్యం చేస్తున్నావు? మమ్మల్ని పొందడానికి కోసమే కదా ఎంత కష్టపడి జన్మ ఎత్తావు. మాకు మళ్ళీ పరమాత్మ మీద రుచి కలిగించో, ఎప్పుడెప్పుడు పరమాత్మని చేరుకుందామా అన్న ఆనందాన్ని కలిగించో, ఇంత త్వర కలిగించి మళ్ళీ ఫలితం పొందాలి అనేటటువంటి సమయం వచ్చేసరికి నువ్వెందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? నువ్వు మా వలనే పశువులను మేపుకొని పశువుల వంశంలో పుట్టావు, మర్చిపోకు. నువ్వు నీ దగ్గరికి మేము రావడానికి కారణం కూడా అదే. మనం ఏం చేస్తాం? మన పక్కింటి వాళ్ళే కదా, మన మామగారు, మన చిన్నమ్మ, మన అక్క, మన మేనత్త అనుకునే వెళ్తాం. నిత్య సూర్యులు, అనంత గరుడ విశ్వక్సేనాదులు నిత్యము సేవిస్తున్నటువంటి వైకుంఠనాథుడి దగ్గరికి వెళ్ళామేంటి మేము? అక్కడికి వెళ్ళలేదు. మా వాడే కదా, మాతో పాటు మా కులంలో పుట్టాడు, మమ్మల్ని ఉద్ధరించడానికే పుట్టాడు, మా కృష్ణుడే కదా అని చెప్పి నీ దగ్గరికి చనువుగా వచ్చేసాం. అంతేగాని అనంత గరుడు విశ్వక్సేనాదుల దగ్గరికి వెళ్ళలేదు. వైకుంఠనాథుడు అని మేమేం గుర్తించలేదు నిన్ను, నువ్వు అలా ఏమనుకోకు. అలాగే రామచంద్రమూర్తి దగ్గరికి కానీ వెళ్ళావు అనుకుంటున్నావా? రామచంద్రమూర్తి దగ్గరికి కూడా వెళ్ళకలు, మాకు వాళ్ళు అక్కర్లేదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? పరవ్యూహ విభవ అవతారాలు కాదు, మాకు కావాల్సిన ఆర్చామూర్తే కావాలి. పరావతారం అంటే శేషసాయి, ఇక్కడ పాల సముద్రంలో వేయించేసి ఉన్నటువంటి పరావతారం అంటే నారాయణ స్వరూపం, అన్నిటా నిండి ఉన్నటువంటి నారాయణ స్వరూపం. వ్యూహావతారం అంటే పాల సముద్రంలో వేయించేసి ఉన్నటువంటి శేషసాయి. విభవ అవతారం అంటే రామకృష్ణ అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాలు. అవి మాకొద్దు. వాళ్ళు అని చెప్పి నీ దగ్గరికి రాలేదు మేము. మాకు కావాల్సిందేంటి? గోపికలు ఇలా పట్టుకుంటూ అంకుతాడు కృష్ణుడు. అలాగా ఆర్చామూర్తి కూడా అంతమంది ఎదురుగుండగా ఉంటాడు. మాకు భక్త సులభుడు ఆయన, అందుకని ఆర్చామూర్తి కాబట్టి మేము అక్కడికి పట్టుకోవడానికి వచ్చాం. నువ్వు పరవ్యూహ విభవ అవతారాలు కాదు, మన ఆర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని ఆరాధించాలి. ఆ గోదాదేవి కూడా తను శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయి, ఆర్చామూర్తిగా ఉన్నటువంటి వటపత్ర సాయిని ఆరాధించింది.
శ్రీరంగనాథుడిని పెళ్లి చేసుకుంది. ఆర్షామూర్తిగా అందరూ చూస్తుండగానే ఐక్యమైపోయింది. ఎప్పటికీ కూడా ఆ తులసి కోట అలాగే ఉంటుంది, ఆ మూర్తి అలాగే ఉంటుంది, ఆ విగ్రహం అన్ని అలాగే ఉంటాయి. ఆవిడ అందంగా మెల్ల వేసుకుని చూసుకున్నటువంటి బావి కూడా అక్కడ అలాగే ఉంటుంది. ఇది నిజంగా జరిగిన సంఘటనలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే గోపికలు ఎలాగైతే పొందారో కృష్ణ పరమాత్మని, ఆండాళ్ళ తల్లి ఎలాగైతే పొంది చూపించిందో మనం కూడా అలాగే పొందుదాం. మా వాడని చెప్పి నీ దగ్గరికి వచ్చామయ్యా, మా సజాతీయుడు భక్త సులభుడు అని చెప్పి మేము నీ దగ్గరికి వచ్చాం. శ్రీకృష్ణ పరమాత్మనే మేము చేరుకుందాం తప్పితే అక్కడికి ఎక్కడికి మేము వెళ్ళలేదు. కాబట్టి మమ్మల్ని కాపాడాలి అని నువ్వు ఖచ్చితంగా అనుకుని తీరాలి. చూడండి, ఆవులు ఉన్నాయి, ఆవులు ఏమైనా మమ్మల్ని కాపాడని అడుగుతాయా? పోనీ ఎవరికైనా ఆపదొస్తే సాయం చేయడానికి వెళ్తాయా? కానీ నువ్వు వాళ్ళ వెనకాల వెళ్తున్నావే, మమ్మల్ని కాపాడమని చెప్పి అడగాలేవు, ఇంకొకరిని కాపాడలేవు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు పరిగెడుతున్నావు. మా అంతటి మేము వచ్చి నిన్ను శరణ అని చెప్పి అడుగుతున్నాం, మా కోసం నువ్వు రావా? కాబట్టి నువ్వు లేచిరా అంటున్నాడు. అంటూ హెచ్చరిస్తున్నారనమాట. హెచ్చరిస్తూ కుత్తేవల్ ఎంగళే కొల్లామల్ పోగాదు, ఏం చెయ్యాలో చెప్తాం విను, మా గురించి నువ్వు ఏం చెయ్యాలో చెప్తావు. నీ అంతరంగిక కైంకర్యాదులతో మమ్మల్ని పెట్టుకో. నీకు పర్సనల్ సెక్రటరీలు ఉంటారు కదా, బాగా క్లోజ్ రిలేషన్, వాళ్ళల్లో మమ్మల్ని పెట్టుకో. నువ్వు అక్కడ చూడు పరమపదంలో ఉంటావు. పరమపదంలో నీకు అంతరంగిక కైంకర్యాదులు అందరూ ఎవరు చేస్తారు? అనంత గురుడు విశ్వక్సేనాదులు అందరూ చేస్తారు. ఆదిశేష్ చేస్తాడు నీకేం కావాలంటే అలాగా. అలా ఇప్పుడు నువ్వు అక్కడ లేవు, ఇక్కడ మా వంశంలో ఉన్నావు, ఇక్కడ గోపాలుడి రూపంలో ఉన్నావు. కాబట్టి ఈ గొల్ల కులములో జన్మించావు కాబట్టి ఆ గొల్ల వాళ్ళతో ఏంటంటే మాతోటి నీ కైంకర్యాదులన్నీ చేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళనే పోటీకి తీసుకొస్తానంటే కుదరదు, వాళ్ళు రావడానికి వీలు లేదు. నువ్వు గోపకులంలో పుట్టావు కాబట్టి, మా కోసం పుట్టావు కాబట్టి మేమే నీ ఆంతరంగిక కైంకర్యాదులన్నీ కూడా చేసుకోవాలి అని చెప్తున్నారు. పైగా నువ్వు అవన్నీ స్వీకరించాలి, చేయించుకోవడమే కాదు, నువ్వు అవన్నీ స్వీకరించాలి. అందుకే కదా నువ్వు మా చేత ఇవన్నీ పొందడానికే కదా జన్మలేని నువ్వు మా కోసం జన్మెత్తి వచ్చావు. పశువులే మాకంటే గొప్పవి, వాటి కోసం నువ్వు వెళ్తూ ఉంటావు, వాడికి మేత వేయాలని, వాళ్ళకి నీళ్లు పెట్టాలని అలాగే. కానీ మాకు మేత ఎవరు? నువ్వే. మాకు నిన్ను చూస్తే చాలా ఆకలి దప్పకలే గుర్తుండవు, మాకు ధారకము పోషకము అన్ని నువ్వే. కాబట్టి నువ్వు మమ్మల్ని అయ్యో వీళ్ళు నా కోసం వచ్చారా, నా కైంకర్యాదులతో పాలు పంచుకోవాలనుకుంటున్నారే అని మేము ఇంత శ్రమపడి వచ్చినందుకు నువ్వు అయ్యో అయ్యో అనాలి. అది అండం మానేసి హాయిగా పడుకున్నావేంటి? కనీసం మమ్మల్ని ఎవరు అయ్యో కూడా అనట్లేదు. మమ్మల్ని ఎంత కష్టపడి వచ్చాం కదా, కనీసం అయ్యో అనాలి కదా. పశువులనే ఇంకా అయ్యో అయ్యో అంటున్నారు, మమ్మల్ని ఎవరు అయ్యో అనట్లేదు. కాబట్టి మాకు వెనకాల వెళ్ళడానికి ఏమీ లేదు, ఏ దారి లేదు, నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని, మేము ఎక్కడికి వెళ్తాం, మాకు పని కూడా ఎవరు, ఇప్పుడు బయటకు వెళ్తే ఎవరు పని, ఆ పనిలో కూడా నువ్వే పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ ఆంతరంగిక కైంకర్యాదులు అంటే సేవ, నీ సేవకి మమ్మల్ని ఉపయోగించుకోవాలి. లేదా హారతి పళ్ళెం పట్టండర్రా, లేకపోతే ఆచమనం చేసుకుంటాను పళ్ళెం పట్టండర్రా, లేకపోతే నాకు దావతే కావాలి, నాకు కిరీటం కావాలి, లేకపోతే నాకు శంఖ చక్రాలు ఎక్కడ పెట్టని తీసుకొచ్చి తగిలించండి, ఇలా సేవలు చేయించుకుంటాం కదా. ఆ సేవలన్నీ మేము చెయ్యాలి. ప్రసాదం పాత్ర తీసుకురావడం, నేను భోజనం చేస్తుంటే పక్క నుంచి విసరడం, తర్వాత ఏమో తాంబూలం అందించడం, ఇలా నాకు అంతరంగిక కైంకర్యాదులన్నీ వాటిలో నువ్వు మమ్మల్ని పెట్టుకోవాలి అంటూ వీళ్ళు ఈరోజు చెప్తున్నారు అనమాట. పైగా వీళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటారంటే, సరేనరా నేను కైంకర్యాదులు ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు మీరు అంటారు. అంటే అలా కాదు, మాకు ఇంకా వెళ్ళడానికి ఎవరూ లేరు కదా వెనకాల, కాబట్టి నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని నీ ఆంతరంగిక కైంకర్యాదులతో నీ అంతటా నువ్వే నీ కైంకర్యాదులు చేయించుకునేలాగా పెట్టుకో అంటాడు. సరే, ఆంతరంగిక కైంకర్యాదుల్లో పెట్టుకుంటాను, బానే ఉంది. మరి మీరు ఇందాక నుంచి పర కావాలని అడుగుతున్నారు కదా, అది కూడా తీసుకోండి, పోనీ ఏం పర్వాలేదు నేను ఇచ్చేస్తాను, అదేంటో అది కూడా తీసుకోండి అని చెప్తే వీళ్ళు అంటారు, అబ్బబ్బా కృష్ణుడు మన వంశంలో పుట్టాడు కదా, పశువులను మేపుకుంటే వంశంలో, అందుకు నా పశువుల బుర్ర వచ్చేసినట్టుంది ఈయనకి కూడాను. అసలు బుర్రే పని చేయట్లేదు ఈయనకి. ఎన్నిసార్లు చెప్పం మేము పర అంటే వేరేదేదో అని, అయినా కూడా వినట్లేదు. మేము కోరేది పర, ఈయనిచ్చే పర కాదు, మేము అలా ఏదో వంక పెట్టుకోవాలి కదా. పరుగు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతానంటే ఏ అమ్మ ఊరుకుంటుంది, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదు అంటారు కదా, అది ఒక వంకగా పెట్టుకుందాం మేము. అది అబ్బాయి లేదు మా చేత వ్రతం చేయిస్తా అన్నాడు కృష్ణుడు, మాకేదో ఒక వాద్యం ఇస్తా అన్నాడు, దాని పేరు పరట, మేము ఇప్పుడు చూడలేదని ఆ పర తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అంటే మా వాళ్ళు వెళ్ళమన్నారు. అంతేగాని ఉత్తినే వెళ్తాం, కృష్ణుని చూస్తాం, కృష్ణుడితో మాట్లాడతాం, కృష్ణుడితో రాసలీలు చేస్తాం, ఊరుకుంటారేంటి వాళ్ళు, నాలుగు దొంతారు. ఏదో వంక కోసం పర అని చెప్పాం, కానీ మేము నిజంగా అన్నది పర కాదు,
మేము ఆ వంక పెట్టుకుని నిన్ను చూడొచ్చు కదా, నీతో సంశ్లేషణం కావాలి అని. అసలు మా అంతరంగంలో ఏమనుకుంటున్నామో ఆటైతే పైకన్నా దాని అర్థం నీకు తెలియాలి కదా. చూడ అంతరంగంలో ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అంటారు కదా, అలాగా మా అంతరంగంలో మేము అడిగిన పరా అన్న దాని యొక్క అర్థం నువ్వు తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మళ్ళీ అదే ఇస్తానంటావేంటి? మా ఈ పశువులకు ఉన్నటువంటి స్వభావమే నీకు కూడా, అంటే తెలివి తక్కువతనం నీకు కూడా వచ్చేసిందా, అంత బుర్ర లేదా నీకు అని వీళ్ళు ఆర్తితో చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు నిన్న మొన్న పాత్రల్లో చూడండి, వెనక 2 పాత్రల్లో గోవిందా గోవిందా అన్నాం. అంటే కృతజ్ఞతగా వీళ్ళకి పరమాత్మ యొక్క గుణానుభవ వైభవాన్ని చెప్పినందుకు కూడారే వెళ్ళం తీరు గోవిందా అన్నారు, కురేవన్రుమిల్లాదు గోవిందా అన్నారు. ఇప్పుడు ఇత్తే పరే కొల్వాన్ అండ్రుగాన్ గోవిందా అంటారు. ఇత్తే పరే కొల్వాన్ అండ్రుగాన్ గోవిందా అంటే నీకు పశువుల వంశంలో పుట్టినందుకు నీకు ఆ గుణాలే వచ్చేసాయా గోవిందా అని పిలుస్తున్నారు. అంటే పశువుల కాపరిలాగా నీ స్వభావం కూడా మారిపోయింది. వాళ్ళు చదువుకోరు, నీకు చదువులేదు, వాళ్ళకి తెలుగు తక్కువ, ఆ తెలుగు తక్కువ నీకు వచ్చేసినట్టుంది. మా అంతరంగంగా ఉన్నటువంటి ఆ ధ్వని అంటే ఆ అర్థాన్ని తెలుసుకో ఇప్పటికైనా అని చెప్తూ, పశువులను మేపి బ్రతికడి కులములో పుట్టిన గోవిందా అంటారు. గోవిందా అంటే సరిపోతుంది కదా, ఈయనొక్కడేగా గోవిందుడు అంటే, ఇంకెవరున్నారు? ప్రత్యేకించి పశువులను మేపే బ్రతికడి కులమునందు పుట్టిన గోవిందా అని ఎందుకన్నారు అంటే ఎన్ని చెప్తున్నారో చూడండి మన గోదాగోపికలంతా కూడా. కృష్ణ పరమాత్మ ఈ గోవింద శబ్దంలో అంతరార్థంగా చాలా ఉన్నాయండి అర్థాలు. మరి గోవు అంటే ఏంటి? గోవిందాలో గో అని వచ్చింది కదా, గోవు అంటే ఏంటి? భూమి. ఆ భూమిని రక్షించిన వారు ఎవరు? వరాహస్వామి. భూమిని రక్షించిన వాడు వరాహస్వామి కాబట్టి వరాహస్వామిని కూడా గోవిందా అనొచ్చుట. గోవిందా అని పిలుస్తా వరాహస్వామిని పిలుస్తున్నారేమోలే, నన్ను కాదు అని ఊరుకుంటాడేమోనని చెప్తున్నారు. వరాహస్వామిని కూడా గోవిందా అనొచ్చుట. అలాగే ఈ గోవు అంటే భూమి అని చెప్పుకున్నాం కదా, ఈ భూమి తనది కాని దానిని తానది అని చెప్పి భావించాడు బలిచక్రవర్తి. అలాంటి బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆ భూమిని దానంగా పుచ్చుకుని వామనావతారం ఎత్తాడు ఆయన. దానంగా పుచ్చుకోవడం కోసమే వామనావతారం ఎత్తాడు ఆయన. అంటే వామనమూర్తిని కూడా గోవిందా అని పిలవచ్చుట. అందుకని వామనమూర్తిని గోవిందా అనొచ్చు. అలాగే గోవు అంటే శబ్దరాశి, అంటే హంసావతారం, మన పరమాత్మ హంసావతారం కూడా ఎత్తారు. అలా హంసావతారాన్ని కూడా గోవిందా అని పిలవచ్చుట. అలాగే హయగ్రీవ స్వామిని కూడా గోవిందా అని పిలవచ్చుట. అలాగే గోవు అంటే కిరణాలు. కిరణాలు ఎక్కడ ఉంటాయి? సూర్య భగవాన్ దగ్గర ఉంటాయి. మనకి ఎదురుగుండగా కనిపించే సూర్యనారాయణమూర్తి కదా, అందుకని సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణ కూడా గోవిందా అనొచ్చుట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళందరినీ వాళ్ళ సొంత పేర్లు వాళ్ళకు ఉన్నాయవి, వాళ్ళని గోవిందా అనొచ్చు సరే, కానీ నువ్వెవరివి? పశువులను మేపి జీవించేటటువంటి కులం నుండి పుట్టావు, నువ్వు ఒక్కడవే ఉన్నావు. అక్కడ వామనుడు కాదు, హయగ్రీవుడు కాదు, అలాగే ఇంకెవరో కాదు, నువ్వే నిన్నే పిలుస్తున్నావు, వాళ్ళెవరినీ కాదు అంటే వాళ్ళనే పిలుస్తున్నాడు అన్నట్టుగా నోరు మూసుకుని కూర్చున్నాడు కృష్ణుడు. కానీ వాళ్ళని ఎవరిని పిలవట్లేదు, నిన్నే పిలుస్తున్నావు అని చెప్పి తన ఐడెంటిటీ చెప్తున్నారనమాట. నువ్వు ఎక్కడో పుట్టలేదు, మా కులంలో పుట్టావు కాబట్టి నిన్నే పిలుస్తున్నాం, పెత్తమ్మ తొండం కులత్తెలు పిరంది గోవిందా అని పిలుస్తున్నారనమాట. అప్పుడే కృష్ణ పరమాత్మ అంటారు, ఏమర్రా నేనేం తెలివి తక్కువ అని ఏం కాదు, మీ అన్న మాటలు నాకేంటి, లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే అర్థమయ్యాయి, నాకు పెద్ద అర్థం అవడంలో విశేషమైనది. ఎప్పటికైనా మీరు స్పష్టంగా చెప్పండి. ఎంతకాలం మీ మనసులో ఉన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పకుండా నన్ను చాలా బాధ పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా అందరికీ తెలిసేలాగా, నాకు కూడా తెలిసేలాగా మీ హృదయగతమైనటువంటి కోరిక ఏంటో ఇంకా నిష్కర్షగా చెప్పండి. ఇంకా నిష్కర్షగా చెప్పట్లేదు, ఇంకా సగమే చెప్పారు. ఆ ఫలితం ఏంటి చెప్పండి. ఇంతకాలం మార్గశీర్ష స్నానం అన్నారు, పరా అన్నారు, రకరకాలుగా ఏవేవో కోరికలు చెప్తున్నారు. లోకుల కోసం మాట మార్చి చెప్పద్దు, వాళ్ళేదో అనుకుంటారని మాట మార్చి చెప్పద్దు, మీకు అసలు మనసులో ఏముందో ఆ కోరికని నిష్కర్షగా చెప్పండి అంటూ వీళ్ళు ఈ రోజు వాళ్ళకి నిజంగా మనసులో ఏముందో అది నిష్కర్షగా స్వామి దగ్గర చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎత్తేకం ఏళేడు పెరువెక్కం ఉందన్నోర్ ఉత్తోమేయావోం ఉనక్కేనా మార్చైవోం అంటేట, ఇప్పుడు కాదు 7 జన్మలకి నీతోనే బంధుత్వం కలిగినవా అంతటి దాస్యం మాకు కావాలి. ఇప్పుడు కాదు, ఈ జన్మకి కాదు, 7 జన్మలో కూడా నీతోనే బంధుత్వం కలవారం అయి ఉండాలి మేము అంటే. ఒక బంధుత్వం చెప్పి ఇంకో బంధుత్వం చెప్పకపోతే ఆ బంధుత్వంలో ఏమైనా ఎడబాటు వచ్చేస్తుందేమోనని 7 జన్మలకి అన్ని రకాల బంధుత్వాలు, ఒక మనిషికి ఎన్ని రకాలైతే బంధుత్వాలు ఉంటాయో అన్ని రకాల బంధుత్వాలు మాకు నీతో కావాలి.
ఈనాడు మాత్రమే కాదు, నిన్ను విడిచి ఉన్నంత మాత్రమే కాదు, ఈ కల్పం ఎంతవరకు ఉంటుందో, పరమపదంలో నువ్వు పరమపదంలో ఉంటావో, భూమి మీదే ఉంటావో, ఎక్కడుంటావో ఉండు, మాకు దాంతో సంబంధం లేదు. కానీ అప్పుడు కూడా మేము నీ పక్కనే ఉండాలి, నీతోనే ఉండాలి. ఉండడం మాత్రమే కాదు, నీతో కైంకర్యం చేసుకుంటూ ఉండాలి. కాల ప్రభావం లేని అపరిచ్ఛిన్నానందప్రదమైనటువంటి నిత్య విభూతిలో, నిత్య విభూతి అంటే పరమపదమే వైకుంఠం. వైకుంఠంలో ఉంటావో, భూమి మీద ఉంటావో, అవతారాలు ఎత్తుతావో, ఏ అవతారాలు ఎక్కడెక్కడ ఎత్తుతావో మాకు సంబంధం లేదు. కానీ అటువంటి సమయాలలో కూడా మేము నీతో ఎడబాటు లేకుండా నీతోనే ఉండాలి. పైగా ఎడబాటు లేకుండా అన్నది ఎట్లా చెప్తారు అంటే, మా అమ్మ శ్రీ మహాలక్ష్మిని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుంది కదా. స్వామివారికి హృదయంలో ఉంటుంది కదా శ్రీ మహాలక్ష్మి, వ్యూహలక్ష్మి అంటాం. ఎప్పుడూ హృదయంలోనే ఉంటుంది ఎడబాటు లేకుండా. అలా శ్రీ మహాలక్ష్మి నీతో ఎలాగైతే ఉంటుందో సర్వకాల సర్వావస్థలందు, అలాంటి సంబంధం మాకు కూడా కావాలి. అలాగే శ్రీరామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి ఎడబాటు లేకుండా అరణ్యంలో ఉన్నా కూడా ఎంత ఎడబాటు లేకుండా నీతోనే ఎలా ఉన్నాడో అలాంటిది కావాలి. భరతునిలా కాదు, భరతుడు పాపం ఉన్నాడేంటి, ఎక్కడో దూరంగా ఉన్నాడు. కానీ లక్ష్మణస్వామి అలా కాదు, ఆయనతో సీతమ్మ వారైనా పాపం వెళ్ళిపోయారు, కానీ మధ్యలో లక్ష్మణస్వామి ఎప్పుడు విడిచిపెట్టలేదు కదా. అలా లక్ష్మణస్వామి నీకు ఉన్నటువంటి బంధుత్వం ఎలాంటిదో అలాంటిది కావాలి మాకు. మాకు నీ రూపంతో పని లేదు. నువ్వు ధరించే ఆయుధాలు ఏం పట్టుకుంటావో మాకు అక్కర్లేదు. నువ్వు వేసుకునే బట్టలు కానీ, నువ్వు వేసుకునే నగలు కానీ మాకు సంబంధం లేదు. కానీ ఎప్పుడూ కూడా నువ్వు సర్వకాల సర్వావస్థలందు కూడా నీతోనే ఉండాలి అని చెప్తూ అంటున్నారు అనమాట. సర్వకాల సర్వావస్థలందు కూడా నీతోనే ఉండాలి, అటువంటి దాన్ని మాకు కలగజెయ్యి. అలా ఉండాలి మేము. నువ్వు వైకుంఠంలో ఉంటావా, లేకపోతే ఇంకో చోట ఉంటావా, ఒక త్రేతాయుగంలో ఉంటావా, కృతయుగంలో ఉంటావా, ద్వాపరయుగంలో ఉంటావా, అది కూడా మాకు సంబంధం లేదు. నీ రూపం కూడా మాకు సంబంధం లేదు. నీ రకరకాల రూపాలు ఉన్నాయి కదా మనకి, దశావతారాల్లో ఎన్నో రూపాలు ఉన్నాయి. నువ్వు చేపగా మారుతావో, లేకపోతే వరాహంగా మారుతావో, లేకపోతే గుర్రంగా మారుతావో, లేకపోతే కేశవుడిగా అవుతావో, మాకెందుకు. నీ రూపంతో కానీ, నీకు ఏ రకమైనటువంటి ఆయుధాలతో కానీ మాకు సంబంధం లేదు. నువ్వు అంటూ ఉంటే పక్కన మేము కూడా ఉండాలి, నువ్వు అంటూ ఉంటే మేము మీకు సేవ చేసుకుంటూ ఉండాలి. అలాగా ఎడబాటు లేనటువంటి కైంకర్యం మాకు నీతో కావాలి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళు, అన్ని రకాల బంధుత్వాలు నీతోనే ఉండాలి. ఒక అక్కో, బావో, పిన్నో, చిన్నానో చెప్పట్లేదు, అన్ని రకాల బంధుత్వాలు. మనిషికి ఇరిగిళ్ళు పొరిగిళ్ళు కూడా బంధుత్వమే కదా. పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం బంధువుల్లో కలిపేసుకుంటాం. తోళిమారు ఎల్లారు బంధువుని చుట్టాలందరూ వచ్చేసారు అని చెప్పింది కదా. అలాగా అన్ని రకాల బంధుత్వాలు మాకు కావాలి. అన్ని స్నేహమా లేకపోతే బంధుత్వమా ఏదైనా కానివ్వండి కావాలి. అది కూడా ఎలాగట, నువ్వు ఆ రోజు అడవికి వెళ్ళావు కదా, అడవికి వెళ్ళిపోయిన వెంటనే అయోధ్యకి వెళ్ళిపోతున్నాడు కదా స్వామి, అయోధ్య విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు ఆయన వెళ్ళలేడు, ఇక్కడ ఉండలేడు, గుమ్మం దాకా వచ్చి గుమ్మం దగ్గర ప్రాణాలు వదిలేశాడు. అలాంటి సంబంధం కావాలి. నువ్వు లేకపోతే మా ఊపిరి ఆగిపోయేంత సంబంధం నాకు నీతో కావాలి. అలాగే కాకుండా నువ్వు ఎక్కడో పొరుగురులో పెరుగుతుందో, అయ్యో మధురలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కొట్టుకుపోయారు, ఈ కంసుడు రకరకాల రాక్షసులందరినీ పంపించేస్తున్నాడు, అయ్యో ఏమైపోతుందో, కృష్ణుడికి ఏమైపోతుందో బెంగ పెట్టుకుని పోయారు కదా, అలాంటి సంబంధం మాకు నీతో కావాలి అంటున్నారు. ఇంకా ఏంటిట, పాపం కాస్త వెన్నపోసన్నా, పెరుగన్నా, మేగడన్నా ఇవన్నీ ఇష్టం కదా చిన్న కృష్ణుడికి. వెన్న ఎక్కువ తినేస్తూ ఉంటాడు. పాపం యశోదాదేవికి ఎప్పుడు కలతే, పాపం పిచ్చి తండ్రి ఈ వెన్న తింటున్నాడు, పొట్టకి ఏమన్నా చేస్తుందేమో, ఏ పొట్ట నొప్పి వస్తుందేమో, ఏ కడుపు నొప్పి వస్తుందో అని తల్లడిల్లిపోయేది తల్లి హృదయం. అలా తల్లి లాంటి హృదయం ఉన్నటువంటి నీతో సంబంధం అలా మాకు కావాలి. యశోదాదేవికి నీకు ఉన్నటువంటి సంబంధం మాకు కావాలి అంటారు. సరే, రామచంద్రమూర్తి అయోధ్యని వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్తున్నప్పుడు, నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు లక్ష్మణ, వీళ్ళందరినీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మణ స్వామికి అప్పగింతలు చెప్తుంటే, ఆయన ఎంత బాధపడిపోతాడంటే, నీటిలోంచి చేప పిల్లల్ని పైకి తీస్తే గిలగలా కొట్టుకుని ప్రాణం వదిలేస్తుంది కదా, అలా ప్రాణం వదిలేస్తాను అంటాడు. అలాంటి సంబంధం మాకు నీతో కావాలి. అలాగే కాళీమర్దనం చేసావు, కాళీమర్దనం చేసేటప్పుడు నువ్వు పావు నోట్లోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. అయ్యి బాబాయ్ కృష్ణుడికి ఇంకేముంది, పావు మింగేసిందని స్పృహ తప్పి పడిపోయారు. చూసావా, అలా ఎందుకు పడిపోయారు, నీ మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ వల్ల, వాత్సల్యం వల్ల. అలా స్పృహ తప్పి పడిపోయేటటువంటి బాంధవ్యం మాకు నీతో కావాలి. అలాగే ఇప్పటిదాకా మేము ఎన్నెన్ని తప్పులు చేశామో అవన్నీ కూడా నువ్వు క్షమించావా లేదా, ఆ క్షమించేటట్లుగా చేసే సంబంధం మాకు నీతో కావాలి. మేము తప్పులు చేసినా క్షమించేటటువంటి క్షమ అంటే ఎంత గొప్ప పదం అది. గమ్మున మనం ఎవరిని క్షమించలేం, ఆ పగ మనల్ని తినేస్తూనే ఉంటుంది.
అవతల వాళ్ళు వచ్చి సారీ చెప్పినా కూడా నన్ను ఇలా అన్నాడు అని పీకేసుకుంటూనే ఉంటాం, జన్మంతా పీక్కుంటాం వాడు ఎన్నిసార్లు సారీ చెప్పినా. కానీ క్షమించడం అనేది ఉత్కృష్టమైనటువంటి గుణం. ఆ గుణాన్ని మనం అలవరుచుకోవాలి. కాబట్టి అమ్మవారు చెప్తున్నారు, నీవు క్షమించినట్లు చేసేటువంటి ఆ సంబంధం మాకు కావాలి. అంతే. ఇంకా ఏంటి, కొంతకాలం నీకు దూరమై మళ్ళీ నీతో కలవకూడదు. సీతమ్మ వారు ఏం చేశారు, కొంతకాలం దూరం అయిపోయారు, మళ్ళీ కలిసినప్పటికీ కూడా అలాంటి సంబంధం మాకొద్దు. ఎడబాటు లేని అవిచ్ఛిన్నమైనటువంటి సంబంధం కావాలి. అంటే ఒక్క సెకండ్ కూడా నీతో ఎడబాటు ఉండకూడదు మాకు. సర్వకాల సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు నీతోనే ఉండాలి. నీ రూపంతో గాని, గుణంతో గాని, బట్టలతో గాని, అలంకారాలతో గాని, నీ చేతిలో ఉన్న ఆయుధాలతో గాని, నువ్వున్న స్థితి గాని, నువ్వు బురదలో ఉంటే మేము బురదలోనే పుట్టాలి, నువ్వు సముద్రంలో నీళ్ళలో ఉంటే మేము సముద్రంలో నీళ్ళలో నీతో పాటే ఉండాలి, నువ్వు వైకుంఠంలో ఉంటే వైకుంఠంలో, భూమి మీద ఉంటే భూమిలో, ఎక్కడ ఉన్నది మాకు అనవసరం, నువ్వు ఉన్న చోట మేము ఉండే తీరాలి. అలా ఎడబాటు లేనటువంటి కైంకర్యం కావాలి. లక్ష్మణ స్వామి ఇదే అడుగుతాడు, భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ. నాకు రామచంద్రమూర్తి అన్ని రాముడే, నాకు ఇంకెవరూ లేరు. నాకు నిజంగా తండ్రి గారు ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తినే తండ్రి గారుగా అనుకుంటాడు అనమాట. అందుకని అలా లక్ష్మణస్వామి ఎన్ని రకాలైతే బంధుత్వాలు చెప్పాడో అలాంటి బంధుత్వం మాకు నీతో కావాలి. అంతేగాని కొన్ని సంవత్సరాలమ్మో సీతమ్మ వారు దూరంగా ఉన్నారు, భరతుడు దూరంగానే ఉన్నాడు, ఎక్కడో ఉండి కైంకర్యాదులు చేయడం కాదు, నీ పక్కనే ఉండి చెయ్యాలి. భరతుడు చేసింది సేవే, భరతుడు సేవ చేయలేదా? రామరాజ్యాన్నే కదా తను కాపలాగా కాశాడు, రామరాజ్యాన్ని అది రాముడి సేవగా భావించి చేశాడు. కాకపోతే రాముడు ఎక్కడ ఉన్నాడు, ఆయన సేవ ఇక్కడ చేశాడు. అలా వద్దు మాకు. లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, నీతో పక్కనే ఉండి నీకు అన్ని సేవలు చేశాడు, అలాంటి సేవ మేము చేసుకోవాలి. ఎక్కడో ఉండి సేవ చేయడం మాకు అక్కర్లేదు అని చెప్తున్నారనమాట. కాబట్టి నీతో సంబంధం కలిగి ఉన్నందుకు మేము కూడా ఏదో చెయ్యాలిగా. అదేంటనుకుంటున్నావు, నీ కైంకర్యమే. ఆ కైంకర్యం మేం చెయ్యాలి. మళ్ళీ నువ్వు ఇక్కడ కూడా నిత్య సూర్యుల్ని తీసుకొచ్చేసి వాళ్ళు చేస్తారు, మీ పక్కన రెస్ట్ తీసుకోండి అంటే కుదరదు. వాళ్ళు అసలు రావడానికే వీల్లేదు, మేమే ఉండాలి పక్కన. సర్వకాల సర్వావస్థలందు నీతోనే ఉండాలి, మా కైంకర్యం నువ్వు స్వీకరించాలి. ఆ స్వీకరించడం కూడా ఎలాగట, అమ్మ మేము పరమాత్మకి సేవ చేసే భాగ్యం ఎంత బాగా కలిగింది అని ఆనందించకూడదుట. అలా ఆనందిస్తే మళ్ళీ మనం తినే భోజనంలో పురుగు పడితే ఎలా అపవిత్రం అయిపోతుందో ఆ భావన కూడా అపవిత్రం అయిపోతుంట. అంటే ఎలా అనుకోవాలి, ఈ సేవ నువ్వే నీ చేత నువ్వు చేయించుకుంటున్నావు, ఇది నీ ఆనందం కోసం చేస్తున్నావు. మేము చేసే సేవ వల్ల నీకు ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని చూసి మేము ఆనందించాలి. కానీ ఈ సేవ వల్ల నీకు నాకు ఒకే రకమైనటువంటి సమానమైన ఆనందం మన ఇద్దరికి కలిపి కలగకూడదు. ఎందుకంటే స్వామి ఇప్పుడు ఒక స్టెప్ పైనే ఉండాలని చూస్తారు వీళ్ళు. దాస్యభావం అంటే ఇంకా కిందకే కదా. అందుకని ఆనందం అన్నది నీకు నాకు సమానంగా ఉండకూడదు. నువ్వు ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూసి మేము ఆనందపడాలి, నువ్వు ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూసి ఆనందపడాలి. కానీ ఈ సేవ చేస్తున్నందుకు మన ఇద్దరి యొక్క ఆనందము సమానంగా ఉండకూడదు. మాకు మనసులోంచి అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే తీసేయి. మత్తేనం కామంగల్, మాకు కలిగేటటువంటి ఇతర ఆలోచనలు ఏమైనా, ఇప్పుడు ఆయన సేవ చేసుకుంటున్నాం, ఇప్పుడు నిత్య సూర్యులు కూడా వచ్చి పక్కన సేవ చేస్తారు, అబ్బా మనం కూడా వైకుంఠంలో నిత్య సూర్యులతో ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన మాకు రాకూడదు సుమా అంటున్నారు వీళ్ళు. మాకు అసలు ఆ ఆలోచనే రానివ్వద్దు. ఆ బాధ్యత నీదే. మాకు వైకుంఠంలో నీకు సేవ చేయాలని ఆలోచన కానీ, వైకుంఠంలో నిత్య సూర్యులతో సమానంగా మేము కూడా ఉండాలని కానీ. నిత్య సూర్యులు ఎలా ఉంటారంటే సాక్షాత్తు మనకి చతుర్భుజమూర్తి విష్ణుమూర్తి ఎలా ఉంటారో అలాగే ఉంటారు వాళ్ళు కూడా. శంఖ చక్రాలు ఉంటాయి, చేతిలో గదా శంఖం అన్నీ ఉంటాయి, 4 భుజాలు ఉంటాయి, సాక్షాత్తు విష్ణుమూర్తి లాగానే ఉంటారు. అలాంటిది మాకొద్దు. అలాంటిది మాకు కావాలి అన్న ఆలోచన వాంఛ మా మనసులో వద్దు. నువ్వేమో మమ్మల్ని పిల్లల్లారా అని పిలవాలి, మేము ఓ కృష్ణ అని పిలవాలి. అలాంటి సంబంధం కావాలి. అంతేగాని అక్కడ ఏముంది, నిత్య సూర్యులు అగ్గగ్గలాడిపోతూ ఉంటారు, అమ్మ పరమాత్మ వచ్చారు, పరమాత్మ కూర్చున్నారు, నారాయణుడికి అణిగిమణిగి ఉండాలి, భయంగా భక్తిగా ఉండాలి. అలాంటిది మాకొద్దు. నువ్వు పిల్లల్లారా ఏమే పిల్లల్లారా అని పిలవాలి, మేము ఓ కృష్ణ అని పిలవాలి. అలాంటి సంబంధం కావాలి. కానీ ఆ నిత్య సూర్యులకి నీకు ఉండేటటువంటి సంబంధం కదా. అంటే వాళ్ళని కూడా దాటి వీళ్ళు కృష్ణ పరమాత్మతో అంత క్లోజ్ ఇంటిమసీని కోరుకుంటున్నారు. అలాంటి సంబంధం మాకు కావాలి. అలాగే నీకు కైంకర్యం చేసేటప్పుడు నీ సౌందర్యం మా కైంకర్యానికి ప్రతిబంధకంగా ఉంది అన్న అనుభవం మాకు విషయంగా రాకూడదు. అంతేకాదు మేము ఏదన్నా చేస్తే మాకు ఏవైనా కొన్ని ప్రతిబంధకాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రతిబంధకాలను నువ్వే చూసి తీసేయాలి. ఎందుకంటే మేము ఇంతవరకు వచ్చాక నీ దగ్గరికి ఏవో చిన్న ఇంకా ప్రలోభాలు ఏమైనా మిగిలిపోయి ఉంటాయి.
అవి కూడా మా దగ్గరికి రాకుండా వాటిని నువ్వే దూరం చేసేయాలి. అంటే పరమాత్మ యొక్క కైంకర్యం చేసుకునేటప్పుడు కూడా నాది, నా కొరకు అన్న భావం ఎటువంటి పరిస్థితులలోనూ రాకూడదు. అవి రాకుండా చేసే బాధ్యత నీదే. అమ్మ ఇది ఈ సేవ నేను చేస్తున్నాను, ఆ పరమాత్మకి నేను చేశాను, ఇదంతా నాది అని ఆ ఫీలింగ్, నాది నేను అంటే అహంకారమే కదా మళ్ళీ అక్కడ. అలాంటిది మా మనసులో కనీసం రానే కూడదు. అది రాకుండా చేసే బాధ్యత నీదే అని చెప్తూ పరమాత్మే పరమాత్మ కొరకు, పరమాత్మ ఆనందం కొరకు చేయించుకుంటున్నాడు, నేను ఆయన చేతిలో పనిముట్టిని అన్న భావనే ఉండాలి తప్పితే ఇంకా మాకు ఇతరత్ర ఏ భావమో మాకు రాకూడదు. అంతేకాదు మేము ఇంతకు ముందు ఏదైనా అపరాధాలు చేస్తుంటే అవన్నీ మన్నించు. పొరపాటున ఏ పువ్వు ఇసిరేసాం, ఇది అష్టోత్తరం చదువుతుంటే పంతులు గారు ఇలా పువ్వులు వేసేసాం, మేము భక్తితో వేసాం కానీ నీ మీద కోపంతో కాదు. అలాంటి అపరాధాలన్నీ కూడా క్షమించేటటువంటి సంబంధం మాకు నీతో కావాలి. ఈ రకంగా ఎటువంటి ప్రతిబంధకాలు లేక సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నీతో అవిచ్ఛిన్నమైనటువంటి కైంకర్యం చేయాలి, ఎడబాటు లేనటువంటి కైంకర్యం చేయాలి. నిరంతరము కూడా ఆ కైంకర్యం కూడా వాడే వాడి కోసం, వాడి ఆనందం కోసం చేసుకుంటున్నాడు అన్న స్పృహ ఉండాలి తప్పితే మేము మా ఆనందం కోసం చేసుకున్నాం అన్న స్పృహ మాకు రాకూడదు కృష్ణ అని చెప్తారు. అంటే అవిచ్ఛిన్నమైనటువంటిది అంటే మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, నూనె పోస్తున్నప్పుడు చిందదు, నీళ్లు పోస్తేనే చిందుతుంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. నూనె చూడ అవిచ్ఛిన్నంగా అలా ధారగా ఒకే దారిగా ఒకే కన్సిస్టెన్సీలో పడుతుంది. అలా అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందం కావాలి అంటారు. ఇది చెప్పడంలో ఏంటంటే మనకి అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని కూడా దీంట్లో చెప్పినట్టు అనమాట. గోవింద నీకు ఏ అని అండంలో అకార ఉకార మకారాలతో పాటు నమః కూడా వచ్చింది. నీతో సర్వ విధాల బంధుత్వం కలవాళ్ళము అనండలో నారాయణ అన్న పదం వచ్చింది. ఎప్పటికీ 7 జన్మలకి అనడంతో నారాయణ ఆయా కదా, ఆయా అన్న బంధం కూడా వచ్చింది. కాబట్టి ఈ పాసురం ఉత్కృష్టమైనటువంటి పాసురమే కాదు, స్వామి అమ్మవారు మనకి అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని పట్టుకోండారుగా, మీరు ఇప్పుడు ఏవైతే అడిగారో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా స్వామి కలగజేస్తాడు అని చెప్పినట్లుగా మనకి చెప్పిందనమాట. ఈ రకంగా మనం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుపోతూ అజ్ఞానాంధకారంతో ఉన్నటువంటి మనల్ని భగవంతుడి వైపుకి ఆయనే చెప్పుకుంటారు. అలాంటి ఆలోచన బుద్ధి ఇచ్చి, ఇతిహాసాలు పురాణాలు ఇచ్చి వాటి ద్వారా నన్ను తెలుసుకోండి అని చెప్పినా కూడా మనం వినకపోతే ఆయనంతటా ఆయనే ఈ భూమి మీద మన కోసం పుట్టి మన కోసం అవతరించి మనల్ని ఆయనకి అభిముఖంగా తీసుకువెళ్ళి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు. అంటే మనందరము కూడా పరమాత్మని ఏం కోరుకోవాలి, నీతో 7 జన్మల బంధుత్వం కలిగి ఉండాలని, నిత్య కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు అని చెప్పి పరమాత్మ అంటే మనిషిగా పుట్టిన ప్రతివాడు కూడా కోరుకోవాల్సింది ఇదే. మనం ఎప్పుడైతే ఇది కోరుకుంటామో పరమాత్మే కాదు సర్వ లోకము కూడా మన వశం అయిపోతుంది. అంటే వశం అవ్వాలని కోరుకోవడం కాదు, మనకి నిజంగా ఆ స్టేజ్కి కనుక వెళ్తే మనకి ఈ గోదా గోపికల్లాగా వినయమే వస్తుంది తప్పితే అహంకారం మన ఛాయలకు కూడా రాదు. అలాగా మాకు నిన్ను విడిచి నువ్వు కాకుండా వేరొక ఫలమే అక్కర్లేదు, మాకు నువ్వే కావాలి అని చెప్తూనే ఆ నువ్వు ఎలా కావాలి, ఎన్నెన్ని సంబంధాలు అయితే ఉన్నాయో అన్ని బంధుత్వాలు నీతోనే కావాలి అని చెప్తూనే మరి నీతో బంధుత్వం ఉండడమే కాకుండా నీతో ఎడబాటు లేని సంశ్లేషణం కావాలి, నిత్య కైంకర్యం కూడా చేసుకోవాలి అంటూ ఈ రోజు గోదా గోపికలంతా కూడా తమ హృదయాంతరాలలో ఉన్నటువంటి కోరికని నిష్కర్షగా ఈ రోజు చెప్పేసి ఆ వ్రత ఫలితాన్ని కూడా మాకు ఇలాంటి ఫలితమే కావాలి అని చెప్పి ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేశారు. రేపటి రోజున మనకి 30వ పాసురం ఫలశ్రుతి. ఖచ్చితంగా ఆ ఫలశ్రుతిని మనందరము కూడా తెలుసుకుని తీరాలి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. రేపు కళ్యాణం ఎన్ని గంటలకండి ఆచార్యులు గారు? ఆచార్యులు గారు కళ్యాణం ఎన్ని గంటలకండి? 9 గంటలకు మొదలవుతుందట. రేపు గోదా కళ్యాణానికి మనం అందరం ఇక్కడే కలుద్దాం. గోదా కళ్యాణం జరుగుతున్నప్పుడు ఈ 30వ పాసురం ఫలశ్రుతి ఒకసారి నేను మళ్ళీ చెప్పేస్తాను మీకు. ఆ ఫలశ్రుతి ఖచ్చితంగా వినాలి, కనీసం ఒక్క పాసురమైనా చదవాలి, ఒక్క పాసురమైనా వినాలి అంటారు. ఆ పాసురాన్ని వింటే మనం ఎందుకు ఈ తిరుప్పావి వ్రతాన్ని చేస్తున్నాం అన్నది మనకి తెలుస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.